సంగతి? ఇలాంటి నాయకులన ఎన్నుకున్నదే అని చెప్పి వాళ్ళు లబోదిబోమని ఏడుస్తున్నారే. బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై బీసీ సంఘాలు చేస్తున్న విమర్శలు సరైనవి కావు అని హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. బీసీలకు న్యాయం చేసే దిశగా నిజాయితీగా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ దేనని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం క్రమబద్ధమైన విధానంతో ముందుకు సాగుతుందని, ఆ ప్రక్రియను అర్థం చేసుకోకుండా విమర్శలు చేయడం తగదు అన్నారు. బీసీల అభివృద్ధి, విద్య, ఉద్యోగాలు, ఆర్థిక శక్తివంతీకరణ కోసం ప్రత్యేక చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. సమాజం మొత్తం అభివృద్ధి చెందాలి అంటే బీసీలు బలపడాలని, ఆ దిశగా ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ తో పనిచేస్తుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు చేస్తున్న విమర్శలను పట్టించుకోవద్దని, బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అని కోట్ల శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. జంతర్ విజయం చేసే సంగతి బీసీ సంఘాలు మర్చిపోయినాయి. అదేవిధంగా మీరు రాష్ట్ర బంద్ ఇస్తే సాక్షాత్తు మా పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు పాల్గొని కాంగ్రెస్ పార్టీ మద్దతు, ఆ రోజు ప్రభుత్వంలో మేము ఉన్నప్పటికీ కూడా మీ బంధుకు మద్దతు తెలిపిన సంగతి మర్చిపోయి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద, అదేవిధంగా మా పిసిసి ప్రెసిడెంట్ మీద అవాకు చెవాకులు పేరడము తగదని సందర్భంగా బీసీ సంఘ నాయకులకు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్